విస్తరిస్తేనే, కుప్పనూర్చి ఆ ధాన్యపు కంకులన్నింటిని తీసుకొచ్చి గోదాముల్లో పెడితేనే సంతోషం. అలా ఉంటేనే ఆశీర్వాదానికి నిదర్శనం. కీర్తనాకారుడు అంటారు కదా, లోకస్తులకి ధాన్య ద్రాక్షారసములు విస్తరిస్తేనే సంతోషం. కానీ భక్తుడు అంటారు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఎక్కువైన అధికమైన సంతోషాన్ని నీవు నాకు, అంటే లోకస్తులకి అవన్నీ ఉండాలి. చేనిలోని పైరు, స్టడీ టైం లేదు ఇక్కడ, 10ంటికి ముగించాలంటే ఇక్కడ. గొడ్ల సావిట్లో గొడ్లు ఉన్నాయా? లేవు. పశువుల శాలలో పశువులు ఉన్నాయా? లేవు. అంజూరపు చెట్టు పూత పట్టిందా? లేదు. అయినను గత సంవత్సరం మే నెలలో 2024 మే నెల వాగ్దానం ఏంటో తెలుసా? నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు వర్షాకాలం కాదు, వర్షాకాలం కాదు, వరదలు వచ్చే సందర్భంలో కాదు, నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, క్షామకాలమందు. ఏ కాలం? కరువు వేరు, క్షామం వేరు. 2-3 సంవత్సరాలు పంటలు సరిగ్గా పండలేదు అనుకోండి, కరువు వచ్చినట్టుంది అంటాం. 4-5 సంవత్సరాలు పంట సరిగ్గా పండకపోతే కరువు వచ్చింది అంటాం. 10 సంవత్సరాలు దాటి దశాబ్దాల పాటు ఏవి పండలేదు అనుకోండి, క్షామ పీడిత ప్రాంతాలు. ప్రకాశం జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో ఎక్కువ గ్రామాల బయట బోర్డులు పెట్టుంటారు. హోసన్నాయుడి వాళ్ళ ఊరు వెళ్ళేవాడిని నేను అప్పుడప్పుడు. వాళ్ళ ప్రాంతాల్లో క్షామ పీడిత ప్రాంతాలు అని బోర్డులు పెట్టుంటారు. వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాసన పథకమో ఆవాల పథకమో ఉంటుంది కదా, అది ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో పంటలు పండవు, ఏమీ ఉండవు ఇక దశాబ్దాల పాటు. దేవుడు అంటారు, అట్లాంటి క్షామ కాలాన మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుతూ. దేవుని కార్యాలు మనుషుల యొక్క ఆలోచనలకు ఏమాత్రం అంతు పట్టవు. అందుకే దేవుడు అంటారు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు. మీ తలంపులకి నా తలంపులకి ఇదిగో ఇంత ఎత్తుంది అన్నారా? ఇంత ఎత్తా? భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంతకంటే ఎత్తైన ఆలోచనలు దేవుని ఆలోచనలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును. ఎన్నోసార్లు చెప్తుంటాను, దైవ కార్యాలు, దైవ ఆశీర్వాదాలు ఎప్పటికప్పుడు నవనూతనమే. జనవరి 1, 2, 3 తారీఖుల్లో ప్రారంభ దినాల్లో చెప్పారు అంటే అద్భుతంగా ఉండేది. ఆల్మోస్ట్ జనవరి 30వ తారీఖు మరలా ఇది మొదలుకొని ఆశీర్వదిస్తారు. మరి ఇప్పుడు అదేదో అంటారు చూడండి, రెడ్డి చూడండి మరలా మొదలెట్టారు అన్నట్లు కాదు. దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఆయన ఎప్పుడు తలంచుకుంటే అప్పుడే. దానికి మంచి రోజులు చెడ్డ రోజులు ఏవి ఉండవు. అంచేత దేవుని కార్యాలు అత్యద్భుతం. ఆశీర్వాదము. ప్రారంభంలో ఆది దంపతుల్ని ఇద్దరిని పిలిచి దేవుడు వాళ్ళిద్దరినీ
ఆశీర్వదించెను. పెళ్లి ప్రసంగాల్లో చెప్తూ ఉంటాను, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మ్యాన్, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మ్యాన్, ఏదేను తోట అంతటిని సేద్యం చేయడానికి, కావలి కాయడానికి లైక్ ఎ వాచ్మ్యాన్. ఎప్పుడైతే భార్యతో కలిసి వెళ్ళాడో దేవుడు వాళ్ళిద్దరినీ అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటారు, భార్య దొరికిన వారికి పేల. ఎవడు రాడు పేలు దొరికింది అంటున్నాడు. నీ భార్య పేలని నీకు ఎక్కేయగంటారు బాబు. భార్య దొరికిన వానికి తేల. వాడెవడో తేలు అన్నాడులే ఆ మధ్య. ఎందుకురా అన్నా, నేను ఏం మాట్లాడిన పాస్టర్ గారు చట్టుకని గుట్టి అంటదంట, తేలు గుట్టినట్టే ఉంటుందంట. భార్య దొరికిన వానికి వేలు 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 అంటే ఆ రోజుల్లో వేలు, మరి ఈ రోజుల్లో అమ్మ కోట్ల సిగ్గు లేదు, కోట్లు 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 లచ్చలు లచ్చలు లచ్చలు. ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మెన్. భార్యతో కలిసి వెళితే దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించను. అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆది కాండంలో 5 డివిజన్స్, 5 డిజిటల్. ఆశీర్వాదం అంటే నాట్ అనలాగ్, ఇట్స్ డిజిటల్. దేవుడైన యెహోవా వారిద్దరిని ఆశీర్వదించి ఇట్లా నేను ఏమన్నాడు? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నింపాలి, ఏలుబడి చేయాలి, రూలింగ్. ఆశీర్వాదం అంటే డిజిటల్.